యొక్క కూడికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలండి మా వందనాలు. మరి దేవుని ఒక వాక్యం ఇర్మీయా గ్రంథం 32:16. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు, జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు. వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియాపరులను బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుకోవాలి. నరపుత్రుల మార్గం గ్రహించి నీవు కన్నులారా చూచుచున్నావు. నీవు ఐగుప్తు దేశంలో చేసినట్టు నేటి వరకు ఇశ్రాయేలు వారి మధ్య ఇతర మనుషుల మధ్యను సూచక క్రియలను మహాత్కార్యములను చేయించు. నేటి వలె నీవు నీతి తెచ్చుకొనుచున్నావు. సూచక క్రియలను మహాత్కార్యములను జరిగించి మహాబలము కలిగి చాపిన చేతులు కలవాడాలి. మహాభయం పుట్టించి ఐగుప్తు దేశంలో నుండి నీ ప్రజలను రప్పించి నీ ఇచ్చగాని వారి ఇతరులకు ప్రమాణం చేసి పావులు నేను ప్రకటించి ఈ దేశంలో వారికి చాలు. మనందరము కూడా ఈ ఒక ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయము 31వ అధ్యాయమును అన్ని గమనిస్తే ఇశ్రాయేలీయులకు కలగబోయే శ్రమలను గురించి ఇర్మీయా భక్తుడి ద్వారా దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. ఏమనంటే, ఇర్మీయా ఈ ఒక ఐగుప్తు దేశములో నుంచి తీసుకొచ్చిన ప్రజలకు నేను యెరూషలేమును ఇచ్చాను కదా, యెరూషలేములో చేరినాక వారు నా మాట వినలేదు, నా మాట ప్రకారంగా నడవలేదు గనక వీరిని నేను శిక్షించబోతున్నాను, వీరిని నేను మరి గద్దించబోతున్నాను అన్నట్లుగా దేవుని ఒక మహాకృపను బట్టి మాట్లాడుతున్నట్టుగా ఇర్మీయా భక్తుడికి ప్రవచనముగా ఈ ఒక మాటలు బయలుపరిచినట్టుగా ఈ 2 అధ్యాయాలలో మనకు కనబడతా ఉంటుంది చదువుకుంటే. అయితే ఇక్కడ ఇర్మీయా చెప్పిన మాటలు నెరవేర్పు జరగకూడదు, అవి అబద్ధాలు అన్నట్టుగా ఆయనను చెరసాలలో వేశారు. చెరసాలలో వేసినప్పటికీ కూడా దేవుని ఒక మాటలు అబద్ధాలు కాదు కదా. ఇదే 32వ అధ్యాయములో చూద్దామండి మా 32వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఆలోచించి ఈ పట్టణము బబులోను రాజు చేతికి నేను అప్పగించుకున్నాను, అతను దాన్ని పట్టుకోను. యూదా రాజు సిద్కియా కల్దీయుల చేతిలోకి తప్పించుకున్న బబులోను రాజు చేతికి నిశ్చయముగా అప్పగింపబడు. సిద్కియా అతనితో ముఖాముఖిగా మాట్లాడు, కన్నులారా అతని ఇక్కడ మనము ఈ ఒక వాక్యమును గమనించి చూస్తే ఇర్మీయా భక్తుడికి యెరూషలేము గురించి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే చెప్పాడు దేవుడు. ఏమనంటే, యెరూషలేములోనికి వచ్చిన ఇశ్రాయేలీల ప్రజలారా, నా మాట మీరు వినలేదు, నాకు లోబడి బ్రతకట్లేదు గనక, నా మాటను గౌరవించట్లేదు గనక, నా మాట ప్రకారంగా మీరు నడవట్లేదు గనక మిమ్మలను నేను ఆ ఒక బబులోను దేశంలో ఉన్న రాజుకు అప్పజెప్పబోతున్నాను అంటున్నాడు. ఆ మాటలు ఇర్మీయా భక్తుడికి బయలుపరిచి చెప్పాడు. వెళ్ళి చెప్పిరాపో నువ్వు ఇశ్రాయేలీల ప్రజలకు అన్నప్పుడు ఆయన వచ్చి ఇశ్రాయేలీల ప్రజలందరికీ కూడా ఆ యెరూషలేములో ప్రాంత నివాసులో ఉన్న వారందరికీ చెప్పాడు. అయితే యెరూషలేములో ఉన్న వారికే కాదు కానీ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న క్రైస్తవులు, దేవుని రక్తంలో కడగబడిన ప్రజలందరికీ కూడా దేవుడు ఒక గొప్ప ఆలోచనగా ఒక చక్కటి మాట సెలవిచ్చాడు. ఏమనంటే, నేను మనిషి కుమారుడిగా రాబోతున్నాను, ఎవరైతే నా నామములో నా మాటలను విశ్వసించి నా మాటల ప్రకారంగా జీవిస్తారో, నా మాటలలో ఉండే సత్యాన్ని గ్రహిస్తారో వారిని నా రాజ్యములో ఉండటానికి, వారిని నా ఒక సముఖములో జీవించినట్లుగా 1000 ఏళ్ల పరిపాలనలోనికి వాళ్ళని తీసుకొని వెళ్తానని ఆయన భూమి మీద మనిషి కుమారుడుగా ఉన్నప్పుడు చెప్పాడు. ఇవి ప్రవచనాలుగా చెప్పబడిన మాటలు కాబట్టి నెరవేర్పు జరుగుతూ వస్తున్నాయి. ప్రతి మాట, ప్రతి ఒక్క విషయం
విషయంలో. అయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే దేవుని మాటలు వింటున్నారు కానీ దేవుని మాటలలో ఉండే సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. అద్భుత కార్యాలకు మరి ఆశపడుతున్నారు కానీ వాళ్ళ కుటుంబాలలో మంచి జరగాలని ఆశపడుతున్నారు కానీ వాళ్లకు అద్భుత కార్యములు చేస్తే దేవుని నమ్ముతున్నారు కానీ దేవుని ఒక వాక్యమందు విశ్వసించట్లేదు. దేవుని ఒక వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నమ్మలేకపోతున్నారు. వాళ్ళలో మనం కూడా బహుశా ఉన్నామేమో మనకు తెలియదు కానీ దేవుని ఒక కృపా వాత్సల్యతను బట్టి ఇక్కడ 16వ వచనములో దేవుడు ఏమంటున్నాడంటే, నేరియా కుమారుడైన బారాకు చేతికి ఆ ఒక కర్ర పత్రము మరంటే ఏ ఒక క్రయపత్రాన్ని అప్పచెప్పాడంటే దేవుడి సన్నిధానములో విజ్ఞాపనగా వ్రాయించిన మాటలను ఆ ఒక బారాకు అప్పచెప్పాడంట. ఇర్మియా చెప్పిన ప్రతి మాట ఇదిగో నెరవేర్పు జరగబోతా ఉంది. అయితే ఆ మాటలను వాళ్ళు లెక్క చేయలేదంట. ఈరోజు మనము కూడా దేవుని మాటలు లెక్క చేయట్లేదు. ఎందుకు లెక్క చేయట్లేదో చెప్పమంటారా? నేను దేవుడు మౌనంగా ఉన్నాడు కాబట్టి, మనల్ని శిక్షించట్లేదు కాబట్టి, మనల్ని గద్దించట్లేదు కాబట్టి, మనల్ని కొట్టట్లేదు కాబట్టి మనము చాలా విచ్చలవిడి జీవితానికి అలవాటు పడ్డాం. విచ్చలవిడి జీవితం అంటే ఏంటో మీ అందరికీ తెలుసు కదా. మనకిష్టమైన చీరలు కొనుక్కోను, మనకిష్టమైన నగలు కొనుక్కోను, మనకిష్టమైన వస్తువులు కొనుక్కోను, మనకిష్టమైన ఆలోచనలలో జీవిస్తూ మనము దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతున్నామే కానీ దేవుని ఒక చిత్తాన్ని నెరవేర్పు జరిగించే వారిగా బతకట్లేదు. కాబట్టి ఈ ఒక మధ్యాహ్న కాలములో నీతో నాతో దేవుడు మాట్లాడాలనుకుంటున్న మాట ఏంది అంటే, నీవు నా మాటలు విని నా మాటల ప్రకారంగా బ్రతికితే ఇశ్రాయేలీయులనే దేవుడు విడిచిపెట్టలేదు. ఇశ్రాయేలీయులనే దేవుడు గద్దించటానికి, శిక్షించటానికి వేరే వేరే రాజులకు అప్పచెప్పాడే. మనలను ఈరోజు శిక్షించటానికి, గద్దించటానికి, మనల్ని సరిచేయటానికి, బాగు చేయటానికి ఎవరికి అప్పచెప్పుతాడో, ఎవరిని మన మీద రేపుతాడో, ఎవరిని మన మీద శత్రులుగా నిలబెడతాడో మనకు తెలియదు. మనం ఆయన మాట వినేంత వరకు ఆయనను మనల్ని వెంబడిస్తూనే ఉంటాడు. అదే కదా ఇక్కడ చెప్తున్నాడు 17వ వచనంలో చూడండి, యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీవు అధిక బలము చేత చాచిన బాహువు చేత భూమి ఆకాశములను సృజింతివి, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషము వారి తరము వారి పిల్లల ఒడిలో వేయువాడవు. ఆలోచన విషయంలో నువ్వు గొప్పవాడవు. ఏ ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు? భూమి ఆకాశాలను కలిగించి వాటిలో మనలను ఉంచాలని, మనం ఈ ఒక భూమి ఆకాశములో దేవుని ఒక సూచనలుగాను మహత్కార్యములుగాను దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నేను మీతో చెబుతున్న విషయం ఏంటంటే, ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొని వచ్చినప్పుడు చాలా చాలా అద్భుత కార్యాలు చేశాడు. మరి నీళ్లను రక్తంగా మార్చాడు, ధూళిని పేలుగా మార్చాడు, వడగళ్ళ వర్షము కురిపించాడు, మిడతలను పంపించాడు, కప్పలను పంపించాడు. వాళ్ళు పడిన బాధ ఐగుప్తు దేశంలో ఐగుప్తీయులు పడిన బాధ అంతా ఇంత కాదు. ఇశ్రాయేలీలు క్షేమంగా ఉన్నారు కానీ ఐగుప్తులు ప్రభువు పెడుతున్న శ్రమలకు తట్టుకోలేక తాళుకోలేక భయాందోళనకు గురైపోయి ఏ రోజు ఏం జరిగిద్దో తెలియదు, ఎలాంటి పరిస్థితులు మనం వినాల్సి వచ్చిద్దో చూడాల్సి వచ్చిద్దని ఐగుప్తు దేశ నివాసులు ఫరో నుంచి అక్కడ ఉన్న సైనికుల వరకు కూడా కలవరపడి భయపడ్డారు. వాళ్ళంతా భయపడి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవటానికి అంతగాను భయపడ్డారే. మరి ఈరోజు మనం దేవునికి భయపడుతున్నామా? దేవుని ఒక భయాన్ని ఎరిగి బతుకుతున్నామా? వాళ్ళకు భయం ఎరీతిగా కలిగించాడు దేవుడు. వాళ్ళ ఒక ప్రథమ ఫలాన్ని కూల్చేశాడు. ఆఖరి మరి సమయంలో మొదటి ఫలము చనిపోయినప్పుడు అందరూ శవము కలిగిన ఇల్లు తప్ప శవం లేని ఇల్లు లేదు. ఇశ్రాయేలీలు సంతోషంగా బయటకు వచ్చారు. కానీ అలాగని ఇశ్రాయేలీలను దేవుడు ఏమి నెత్తినెక్కించుకోలేదు. ఇశ్రాయేలీలను దేవుడు మరి గద్దించకుండా మానలేదు, శిక్షించకుండా మానలేదు. అలాంటి ప్రేమ కలిగిన దేవుడు ఆయన ఏర్పాటులో నిర్మించుకున్న ప్రజలైన ఇశ్రాయేలీలనే శిక్షించితే మరి అన్యులమైన మనలను దేవుడు శిక్షించాడా? మన ఒక ప్రవర్తనను బట్టి గద్దించడా? మన మాటలను బట్టి మనలను మరి అనేకమైన బలహీనతలకు అప్పచెప్పడా?
మీరే దేవుని ఒక వాక్య ప్రకారంగా ఆలోచించి చూడండి. అయితే ఇక్కడ 31 అధ్యాయంలో ఒక మాట ఉంది, చూద్దామండి. 31 వచనం చూద్దాము. ఇదిగో నేను ఇశ్రాయేలీలతోనూ యూదావారులతోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదియే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారి చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. అంటే ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొచ్చిన నాటి నుంచి ఆ ఒక యెరూషలేములోనికి తీసుకొచ్చేంత వరకు వాళ్లకు తోడుగా ఉండి నడిపించాడన్న సంగతి మనకు నిర్గమాకాండములో బాగా తెలుసు. అయితే అలాంటి ప్రజలైన వారితోనే అంత బలమైన నిబంధన చేసిన యేసు ప్రభువు వారినే మరి విడిచిపెట్టలేదే యేసయ్య. మనల్ని ఎలా విడిచిపెడతాడు? మనం ఇప్పటి వరకు దేవుని నమ్ముకున్న నాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో సందర్భాలలో అబద్ధం ఆడాం, ఎన్నో సందర్భాలలో మాట బొంకాం, ఎన్నో సందర్భాలలో మాట మార్చాం. మన ఒక వ్యక్తిగత ఆలోచనలు ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా కాపాడుకున్నాం. మన ఒక తలంపులు ఎవరికి కనపడకుండా చాలా చక్కగా వాటిని మనము మన హృదయంలో భద్రం చేసుకొని దేవునితో నడిచినట్టుగా నడిచామే తప్ప నిజంగా దేవునికి మహిమకరంగా జీవించలేదు. ఆ సంగతి మనం గమనించాలని ఇర్మియా భక్తుడితో దేవుడు మాట్లాడిన మాటలు ఏంటంటే, ఇర్మియా, నేను ఇశ్రాయేలీల ప్రజలను శిక్షించబోతున్నాను, వారిని బానిసలుగా అప్పజెప్పబోతున్నాను అని చెప్పిన మాటలు ఒక ఇర్మియా గారు ఇశ్రాయేలీల ప్రజలకు చెప్పినప్పుడు ఎంత భయపడ్డాడు. మరి ఆ మాటలను బట్టి ఆయన ప్రార్థన ఏం చేశాడు? అయ్యా, నువ్వు గొప్ప దేవుడవేనయ్యా, ఇశ్రాయేలీల ప్రజలను శిక్షించటము నీకు న్యాయమేనయ్యా, కానీ మరి ఒకసారి ఆలోచించు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు ఏమంటున్నాడో చూడండి. మరి 19వ వచనము, ఆలోచన విషయంలో నువ్వు గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తన బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నువ్వు కనులారా చూచుచున్నావు. నీవు ఐగుప్తు దేశంలో చేసినట్టు నేటి వరకు ఇశ్రాయేలీల వారి మధ్య ఇతరుల మనుషుల మధ్య సూచన క్రియలను మహత్కార్యములు చేయుచు నేటి వరకు నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు. దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆయనకు కీర్తి కలుగుతుందంట. మన ద్వారా కీర్తి కాదు, అక్కడ ఇశ్రాయేలీల ప్రజలకే కాదు, ఐగుప్తు ప్రజలకే కాదు, ప్రపంచంలో ఉండే మనుషులందరి కొరకు కూడా ఆయన రాసిన మాట ఏంటంటే, అందరి మధ్యన మహత్కార్యాలు చేసుకొని ఆయన కొరకు కీర్తి తెచ్చుకుంటున్నాడంట. మరి ఈ రోజున ఎంతోమంది ప్రజలను మనం చూస్తున్నాం. మనకు తెలిసిన మరి ప్రాంతము కొద్దిగే, కానీ ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. నేను ఈ మధ్య కాలంలో చూసినప్పుడు అందరూ మరి యూట్యూబ్లలో మరి ఫేస్బుక్లలో చాలా వార్తలలో వింటూనే ఉంటారు. దుబాయ్ దేశము మన ఒక ప్రపంచానికే చాలా మరి ధన సంపాదన కలిగిన దేశము. ఆ దేశాన్ని దేవుడు అతలాకుతలం చేసేసాడు. ఎందుకు? వర్షం అంతా కూడా నింపబడి మరి కార్లు, బంగళాలు, మనుషులు, మనకు తెలిసి కొద్దిగే అక్కడ ప్రాంతంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అలాగని దుబాయ్ ప్రాంతంలో ఉండే ప్రజలను విడిచిపెట్టాడంటే విడిచిపెట్టలేదు. వాళ్ళను కూడా గద్దించటానికి దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు. కాబట్టి ఆ ఒక దేశంలో ఎంతమంది ప్రార్థనా పరులు ఉన్నారో, ఎంతమంది దేవునికి ఆయాసకరంగా జీవించిన వారు ఉన్నారో మనకు తెలియదు. కానీ ఈ రోజున ఈ భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఉంటున్న మనము దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం కలిగి ఉన్నామా? మనం చేసే ప్రార్థన ఇతరులకు ఆశీర్వాదకరంగా, మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా, మన కుటుంబం వాళ్ళు మారునట్లుగా ఈ ప్రార్థన ఉపయోగపడుతుందా? మరి ఈ ఒక బారాకు అనేటైన ఆ ఒక పత్రికను తీసుకొని ప్రార్థన చేసి, అయ్యా నువ్వు గొప్పవాడివయ్యా, నువ్వు పరాక్రమశాలివయ్యా, ఇశ్రాయేలీలకు తెలియదు ప్రభువా నువ్వు చేసిన అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, వాళ్ళ మధ్యన వారితో ఉండి నువ్వు చేసిన కార్యాలు వారికి తెలియదు ప్రభువా, క్షమించమని ప్రార్థన చేస్తూ దేవుని బ్రతిమలాడుతున్నాడు. అదే ప్రార్థన మరి మన పితరుడైన మోషే గారు కూడా చేశాడు. చూద్దామండి మా నిర్గమాకాండము 32వ అధ్యాయం 30వ వచనం నుంచి చదవండి మా. మోషే ప్రజలతో, మీరు ఎక్కి వెళ్ళుదురు, ఒకవేళ మీ పాపములకు
అమ్మ అమ్మ చిత్తము చేయగలనేమో. ఇప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసింది, వారు బంగారపు దేవతలు తమ కొరకు చేసుకుని, అయ్యో నీకు వారి పాపమును ఒకవేళ పరిహారించితివి, లేని యెడల నీకు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నాను. అందుకు యెహోవా, ఎవరు నా ఎదుట పాపము చేసినో వారి నా గ్రంథంలో నుంచి తుడిచివేయుడు. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించు. ఇగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చి తిరుగున వారి పాపములను వారి పేరు రక్షించుకునని మోషేతో చెప్పాను. చాలండి మోషే గారు ఇశ్రాయేలీలను అంతమందిని తీసుకొచ్చినప్పుడు ఆయనకు కోపము కలగకుండా, ఆయనను బాధపడకుండా ఇశ్రాయేలీలతో కలిసి నడిచాడు. కానీ ఒకానొక దినము ఇశ్రాయేలీలందరూ కూడా దేవుని మీద తిరుగుబాటు చేశారంట, దేవునికి కోపం కలిగించారంట, దేవునికి మనస్తాపన కలుగునట్లుగా ఆయనను బాధ పెట్టారంట. ఆ సమయంలో మోషే గారు దేవుని ఎదుట ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, ఇశ్రాయేలీలను అక్కడి నుంచి ఐగుప్తు దేశంలో నుంచి, బానిస దేశంలో నుంచి, బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొచ్చావు కదా, ఈ రోజున వాళ్ళను సంహరిస్తే మరి వాళ్ళందరూ ఈ ప్రజలు అంటే భూప్రపంచంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ ఇలాంటి మరి ప్రజలన దేవుడు కాపాడాడు, ఇలాంటి ప్రజల పక్షాన ఆయన ఇన్ని అద్భుత కార్యాలు చేశారని అవమానంగా మరి నీ ఒక నామాన్ని అవమానకరంగా మాట్లాడుకుంటారయ్యా, దయతో వారి పాపాలను పరిహరించండి, వారి పాపాలను క్షమించండి అని మోషే గారు ఇశ్రాయేలీయులకు సైన్యములకు అధిపతి యెహోవాకు మధ్యవర్తిగా నిలబడి ప్రార్థన చేశాడంట. మరి మనమేమని ప్రార్థన చేస్తున్నాం చెప్పండి? మనము దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము, చాలా ప్రార్థనాపూర్వకంగా నడుస్తున్నామని అనుకుంటున్నామే కానీ నిజంగా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసే వారిమైతే ఈ రోజున మన కుటుంబాలలో సమాధానం లేకుండా, మన శరీరంలో బలహీనతలు లేకుండా ఇల్లు ఏమైనా ఉందా, మనిషి ఎవరైనా ఉన్నారా? ఎవరో ఒకరికి బీపీ అనో, షుగర్ అనో, లేకపోతే కడుపుల గడ్డలనో, ఇంకా అనేకమైన బలహీనతలు కలిగిన ప్రతి ఒక్క మనిషి మనకు కనబడుతూనే ఉన్నారు. ఎందుకు? దేవునికి ఇష్టమైన జీవితం వాళ్ళు జీవించలేదు కాబట్టి. అందుకనే ప్రభు ఎవరిని ఎలాగ శిక్షించాలో, ఎవరిని ఎలాగ గద్దించాలో, ఎవరిని ఎలాగ ఆయన తట్టు త్రిప్పుకోవాలో ఆయనకు మాత్రమే తెలుసు. అందుకనే ఇర్మియా భక్తుడను ఎంత బంధించినా, ఎంత హింసించినా ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట నెరవేర్పు జరిగించాడు. ఇర్మియా గ్రంథము చదివితే ఇర్మియా చాలా ప్రార్థనాపరుడంట. ఎలాంటి ప్రార్థనాపరుడంటే ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన శరీరము తడిచిపోగా ఆయన తలవుల జలమలయముగా మార్చబడిందంట. అంత ప్రార్థనాపరుడు, అంతగాను దేవునికి ఇష్టమైన సేవకుడు, ప్రవచనాలు చెప్పినవాడు, జరగబోయేది ప్రకటించిన వాడు. అలాంటి ఇర్మియా భక్తుడనే దేవుడు ఎంతగానో మరి ఆయన ఒక మాట చెప్పటానికి వాడుకున్నవాడు. మనము ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు విని మన ప్రార్థనను బట్టి మన కుటుంబాలను, మనకున్న బలహీనతలు, మనకున్న సమస్యలను దేవుడు తీర్చడంటారా? తీరుస్తాడు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే ప్రార్థన చేయాలంటే మహాబద్ధకం, ప్రార్థన చేయాలంటే విసుగు, ప్రార్థనలో కూర్చుంటే ఏవేవో ఆలోచనలు వస్తాయి. కావాలంటే మీరు వ్యక్తిగతంగా ఇన్ని సంవత్సరాల భక్తి జీవితంలో మీరు పరిశీలన చేసుకొని ఉంటారు, పరీక్షించుకొని ఉంటారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే దేవుని యొక్క మాటలు ఎవరమైతే వింటామో, ఎవరైతే దేవుని మాటల ప్రకారంగా జీవిస్తారో వాళ్ళను ఆకాశములో నక్షత్రాల వలె దేవుడు దీవిస్తాడంట. మరి మనం అలాంటి జీవితం కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. మీరు నేను ప్రార్థనా పరులమైతే, ప్రార్థనాపూర్వకంగా నడవాలని ప్రభు ఒక ఉద్దేశంలో ఆలోచనలో ఉన్నట్టయితే ఇర్మియా కంటే కూడా మనం ప్రార్థనా పరులుగా దేవుడు మనల్ని మారుస్తాడు. ఎందుకంటే ఒక విధవరాలు వెళ్ళిపోయి ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు, ఒక విధవరాలు వెళ్ళిపోయి 2 కాసులు కానుక డబ్బాలో వేసినప్పుడు దేవుడు గణపరిచాడు కదా, హెచ్చించాడు కదా, వాళ్ళ గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు కదా. ఆమె వేసిన 2 కాసులు ఎందుకులే అని పక్కన తోసేయలేదుగా. వీళ్ళకు కలిగిన దానిని అంతటిలో సమృద్ధి కలిగి వేశారు కానీ ఆమె జీవితం అంతా, ఆమె జీవనం అంతా తెచ్చి కానుక డబ్బాలో వేసిందని చెప్పాడు. ఒక విధవరాలు నాకు నా ప్రతివాదికి న్యాయం చెయ్యయ్యా అని గోజాడుతూ ఉన్నప్పుడు విసుక్కున్నాడు ఒక అధికారి. ఆ అధికారి విసుక్కొని చెయ్యాలని ఆలోచన కలిగినాడు.
ఉన్నాడు, ఆయన కంటే నేను ఇంకా మంచివాడని కదా అని ఉపమానంగా చెబుతూ ఆమె ప్రార్థన, ఆమె మొరను, ఆమె పరిస్థితిని విన్నాడు న్యాయాధిపతి. ఆయన కంటే నేను గొప్పవాడనని చెప్పుకున్నాడు దేవుడు. మరి ఈ రోజున ఈ ఒక మధ్యాహ్న కాలంలో ప్రభు యందు భయభక్తులు కలిగి ఉన్న మనము, ప్రభు చిత్త ప్రకారంగా నడిపించబడాలనుకుంటున్న మనము, మనతో ఏ నిబంధన చేశాడు దేవుడు? నేను మరి ఈ ఒక రాజ్యంలోనికి, ఏ రాజ్యంలోనికి, ఈ భూప్రపంచంలో ఉండే దేశాలన్నిటి మీద కూడా చక్రవర్తి అయినప్పటికీ కూడా ఆయన మేఘాసీనుడై రేపు రాబోతున్నాడంట. మేఘాసీనుడై రాబోతున్న దేవుడు ఒక బోర ఊదగానే ప్రపంచంలో ఉంటున్న పరిశుద్ధులందరూ, ప్రపంచంలో ఉంటున్న దేవుని కొరకు త్యాగపూరితమైన హతసాక్షులైన పరిశుద్ధులు, దేవుని కొరకు అన్నిటిని విడిచిపెట్టుకొని విశ్వాస జీవితంలో నమ్మకంగా నడుస్తున్న విశ్వాసులను ఆయన రాజ్యానికి తీసుకొని వెళ్తాడంట. మరి మనము అలాంటి జీవితం కలిగి ఉంటున్నామా? అలాంటి పరిస్థితిలో ఉంటున్నామా? మరి ఇక్కడ ఇర్మియా భక్తులను మనం గమనించి చూస్తే ఆయన ఆ ఒక మాటలను ఎంత చక్కగా చెప్తా ఉన్నాడో చూడండి. 21వ వచనం చూడండి మా, 22 చదవండి మా. మీ మీ చూడు, దేవుడు చెప్పిన మాట ఇశ్రాయేలీయులు వినలేదంట. వాళ్ళ సంగతి పక్కన పెడదామండి మా. మనం అన్యులం కదా, దేవుని మాట వింటున్నామా? కొన్ని సంవత్సరాల నుంచి ప్రభువును నమ్మామని చెప్పుకుంటున్నాం, వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్నాం, బాప్తీసం తీసుకున్నామని చెప్పుకుంటున్నాము, నాతో దేవుడు మాట్లాడుతున్నాడని చెప్పుకుంటున్నాం, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్నామని చెప్పుకుంటున్నాం. దేవుడు నీ మాట వింటున్నాడు, కానీ నువ్వు దేవుని మాట వింటున్నావా? ఆయన నీ మాట వినకపోతే నీ పరిస్థితులు ఎలా ఉండేటివి? నీ పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉండేదానివి? నీ ఒక జీవితం ఎలా ఉండేది? నువ్వు ఎలా ఉండేదాన్ని ఒక్కసారి ఆలోచించు. నీ కుటుంబం పరిస్థితి, నీ భర్త పరిస్థితి, నీ జీవితంలో ఎన్ని మంచి కార్యాలు దేవుడు చేశాడు, ఎన్ని మహత్కార్యాలు దేవుడు చేశాడు. కానీ వాటన్నిటిని మర్చిపోయి ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసినట్టుగా మనం కూడా దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నాము. వాళ్ళొక్కలే తిరుగుబాటు చేశారు అని దేవుడు సరిపెట్టుకోవటానికి లేదు. అన్యులమైన మనము దేవునిలోనికి వచ్చిన కొత్తలో ఉన్నంత ప్రేమ, కొత్తలో ఉన్నంత నమ్మకం ఇప్పుడు దేవుడి మీద ఉండట్లేదు. ఎందుకో తెలుసా? దేవునిని మొదట వెంబడించినట్టుగా ఆసక్తి తగ్గుతుంది, ఆశ తగ్గుతుంది, దేవుని మీద ప్రేమ తగ్గుతుంది, దేవుని మీద ఇష్టం తగ్గుతుంది. మనం ఏమనుకుంటున్నామంటే, అబ్బా ఎప్పుడు వెళ్ళేదేలే ప్రార్థనకు, వెళ్ళొచ్చుగా, ఎప్పుడు చదివేదే కదా వాక్యం, చదవచ్చులే, ఎప్పుడు చేసే ప్రార్థనే కదా, చేయొచ్చులే అని అనుకుంటున్నామే తప్ప ఎప్పటికప్పుడు నూతనముగాను, ఎప్పటికప్పుడు క్రొత్త కోణములుగాను, ఎప్పటికప్పుడు దేవుని స్తుతించే విషయంలో చాలా సమీపంగా దేవునికి దగ్గర కాలేకపోతున్నాం. ఇశ్రాయేలీయులు దేవుని మహత్కార్యములు ఐగుప్తు దేశంలో చూసినప్పటికీ కూడా మార్గ మధ్యములో ఎన్నెన్నో పరిస్థితులలో దేవునికి కోపం ముట్టించారు, విసికించారు. ఆయన విసికి వేసారిపోయి వాళ్ళ మీద కోపం తెచ్చుకున్నాడు. ఇశ్రాయేలీయులారా, నా మాట వినలేదు, నా మాట ప్రకారంగా మీరు నడవలేదు గనక నా కోపము మీ మీద రగులుకుంటుంది. ఎన్నిసార్లు పరిశుద్ధులు ఆయన పక్షాన నిలబడి, అయ్యా ఈ ప్రజలు గొర్రెల వంటి వారు, ఈ ప్రజలకు కుడి ఎడమకు తెలీదు, వీరిని క్షమించండి క్షమించండి అని ప్రార్థన చేసిన పరిశుద్ధులు ఎంతోమంది ఉన్నారు. మోషేనేనా? కాదు సుమా, అబ్రహాము ఉన్నాడు, ఇస్సాకు గారు ఉన్నారు, మరి నోవాహు గారు ఉన్నారు. వీళ్ళందరూ పరిశుద్ధులే. వాళ్ళందరూ దేవుని ఒక మాటకు లోబడి దేవుని చిత్త ప్రకారంగా నడిచిన వారే. కానీ ఈ రోజున వాళ్ళందరూ కూడా దేవుని ఒక సముఖంలో మంచి జీవితం జీవించిన వారై పరిశుద్ధ గ్రంథంలో లిఖితము చేయబడ్డారు. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ సాక్ష్యాన్ని, వాళ్ళ పరిస్థితులను వాళ్ళు అనుభవించినట్టు వ్రాయటానికి ఇష్టపడ్డాడు. మరి మన జీవితంలో మనం ఎలాంటి జీవితం కలిగి ఉంటున్నామో చెప్పండి. నిజంగా ప్రార్థనా పరులమైతే మన జీవితంలో మనకు ఓర్పేది, సహనమేది,
కోపం లేకుండా ఉంటున్నామా? మనలో ఈర్ష్య లేకుండా ఉంటున్నామా? అసూయ లేకుండా ఉంటున్నామా? వీటన్నిటిని కూడా పెట్టుకొని నేను దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నామని ఇశ్రాయేలీలు కనబడ్డారు. ఇశ్రాయేలీయులు వాళ్ళు చేసిన పొరపాట్లు దేవుడు వాళ్ళకి ఎత్తి చూపించాడు. మనమైతేనో క్రొత్త నిబంధనకు సంబంధించిన ప్రజలుగా ఉంటున్నాము, పాత నిబంధనకు సంబంధించిన ప్రార్థనా పరులుగా ఉంటున్నాము. రెండు మనకు తెలుసు. కొత్త నిబంధనలను ఏం రాయించాడో దేవుడు తెలుసు, పాత నిబంధనలో ఏం రాయించాడో తెలుసు, పత్రికలలో అపోస్తలుడైన పౌలు ద్వారా ఏమి రాయించాడో మనకు తెలుసు. అయిన కూడా మనం ఎలా జీవిస్తున్నామో తెలుసా? నన్ను అడిగితే అంటే కొన్ని సామెతలు మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కదా, ఏమనంటే ఏదైనా సరే తిని మూతి దుడుచుకొని కాముగా ఉంటారంటారు చూసారా? అలాగనే వాక్యము తెలిసి కూడా తేలు కుట్టిన దొంగ వలె నాకు ఆ వాగ్దానాలు తెలియదు, ఆ వాక్యము నాకు తెలియదు, నేను వినలేదు అన్నట్టుగా నాటకం ఆడుతున్నట్టుగా నటిస్తున్నట్టుగా జీవిస్తున్నాం. నీకు వాక్యం తెలియదా? వాక్యంలో ఉండే సత్యం తెలియదా? వాక్యంలో ఉండే దేవుని మనస్సు నీకు తెలియదా? తెలుసు కూడా మనం ఏం చేస్తున్నామో తెలుసా? తేలు కుడితే దొంగ ఎలాగా మౌనంగా ఉంటాడో ఇన్ని మాటలు మనకు తెలిసిన, దేవుని మనసు ఇంతగా మనకు బయలుపరిచిన, దేవుని మనసు చాలా చక్కగా మనకు దేవుడు బయలుపరిచి మన ఎదుట వివరించి ఆయన మాటలు మనకు తెలియజేసిన లోబడనొల్లని ప్రజలుగా ఉంటున్నాము. కాబట్టే మనతో ఈరోజు దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో అంత కోపం చూపించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ కోపం తట్టుకోవటం వల్ల ఇద్దా? మీరే ఆలోచించి చూడండి. మొన్నటి వరకు కూడా ఆయన కోపము ప్రపంచాన్ని గడగడలాడించింది. ఎందుకు గడగడలాడించింది? కరోనా కరోనా కరోనా, భయం 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 భయం. ఎంత ప్రేమ కలిగిన వారైనా చచ్చిపోతే చూడటానికి వెళ్ళిన వాళ్ళు లేరు. తల్లికి ఎవరో, బిడ్డ ఎవరో, భర్త ఎవరో, పిల్లలు ఎవరో, భార్య ఎవరో, ఎవరికి వాళ్ళు సమాధానం లేని జీవితం జీవించిన మనము అది దాటేసినాక దేవుడు దానిలో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చినాక మళ్ళీ యథామాములే, కుక్కతో ఒక వంకరే అన్నట్టుగా మళ్ళీ యథామాములే. మళ్ళీ బంగారం మీద ఆసే, మళ్ళీ వెండి మీద ఆసే, వస్తువుల మీద ఆసే, చీరల మీద ఆసే, మళ్ళీ అలాగని ఇంటి మీద ఆసే, భర్త మీద ప్రేమే, బిడ్డల మీద ప్రేమే, అన్నిటి మీద ప్రేమ మళ్ళీ యథావిధి అయిపోయింది. 2021లో ఉన్నట్టుగా ఇప్పుడు ఉంటున్నామో 2021లో అందరూ లైన్లో ప్రార్థన చేయటమే, గ్రూపులుగా. అమ్మో ఏమైపోయిద్దో, క్రైస్తవులందరూ ప్రార్థన చేయటమే. అమ్మో మా దేశాన్ని జ్ఞాపకం చేసుకో, మా ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకో, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, మేమేమైపోతామో ప్రభువా నీ దయ కావాలి, అయ్యా నీ కనుదృష్టి మా మీద ఉండాలి, అయ్యా నీవు మమ్మల్ని చూడు, మా పరిస్థితులను చూడు, అయ్యా మేము తినలేని వాళ్ళం, తిండికి లేని వాళ్ళం, ఈ కరోనా మాకొస్తే వేలు పెట్టుకోలేము, లక్షలు పెట్టుకోలేము, ఒకవేళ కరోనా వచ్చి చచ్చిపోతే చూసుకోవటానికి కూడా లేదు ప్రభువా అని ఏడిచిన మనము ఇప్పుడేమంటున్నాము? అయ్యా నేను చక్కగా బాగా ఉన్నాను, నన్ను ఇంకా కొన్ని రోజులు లోకములో చూడనివ్వు ప్రభువా, లోకాన్ని అనుభవించనియ్యండి ప్రభువా, లోకంలో ఉండే ప్రతిదానిని చూడనివ్వు ప్రభువా, చూడటానికే కదా కన్నులు ఇచ్చావు అని ఎంత స్వార్థపూరితమైన మనసు అండి మనది, ఎంత తిరుగుబాటు కలిగిన మనసు కలిగిన వారము. మీరే ఆలోచించండి. ఇర్మియా భక్తుడు ఒక్కడైనా, యెషయా భక్తుడైనా, దానియేలు భక్తుడైనా ఎంతమంది పరిశుద్ధులు దేవుని ఒక కోపాన్ని సమాధాన పరిచారో మనకు చెప్పటానికి వీలు లేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళందరే కాదు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా మరి దేవుని కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంట. ఆయన ప్రాణం పెట్టింది గాక, ప్రాణాన్ని ధారపోసింది గాక, రక్తం చిందించింది గాక, ఈ రోజు వరకు కూడా కుడిపార్శ్వమున కూర్చొని ప్రార్థన చేస్తున్నాడంట. ఏమనో తెలుసా? ఈ ఒక రాజ్యాలన్నిటిని నాకు ఇచ్చావు, నేను సర్వలోక చక్రవర్తిని, నేను మరణం పెట్టి జయించాను అని అహంకారంతో గర్వంతో ప్రార్థన చేయట్లా దేవుడు. అయ్యా ఈ ఒక ప్రజలైన మానవులు వాళ్ళకు నా ప్రేమ తెలియదయ్యా, వారికి ఈ ప్రేమ చూపించి నీ తట్టు త్రిప్పుతానయ్యా, నా ప్రాణము పెట్టిన ప్రాణ త్యాగాన్ని బట్టైనా సరే వాళ్ళని క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. మరి అలాంటి ప్రార్థనాపరుడైన యేసయ్య, అలాంటి విజ్ఞాపన చేస్తున్న యేసయ్య
మనం ప్రార్థన చేయటంలో పెద్ద ఆశ్చర్యం ఏమన్నా ఉందా చెప్పండి మీరు? మనం చేయటంలో ఏమన్నా ఆశ్చర్యం ఉందా? మనం దేని కొరకు చేస్తున్నాము? మన ఆరోగ్యం కొరకు, మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు. మనము బాగుండాలి, నాకు మంచి ఇల్లు కావాలి, నా బిడ్డలు మంచిగా చదవాలి, ఉద్యోగం చేయాలి. మనం చేసే ప్రార్థనలో స్వార్థం ఉందండి మా. మనం చేసే ప్రార్థనలో మన ఒక స్వనీతి ఉందండి మా. ప్రభు చేసే ప్రార్థనలో ఏమాత్రం స్వార్థం లేదండి మా. ప్రజలందరి కొరకు, మానవులందరి కొరకు కూడా, ప్రపంచంలో ఉండే ప్రతి దేశము కొరకు, ప్రతి దేశ నాయకుడి కొరకు, ప్రపంచంలో ఉంటున్న ప్రతి దేశంలో ఉంటున్న ప్రతి మనిషి కొరకు దేవుడు ఈ రోజు వరకు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. అలాంటి దేవుడిని విడిచిపెట్టి బ్రతుకుతే మనకు భూమి మీద బ్రతుకుంటుందా చెప్పండి? ఇన్ని సంవత్సరాలు మనకు ఆయుష్నిచ్చాడంటేనే గొప్ప విషయం. మనం ఎప్పుడో చచ్చిపోవాల్సిన మాట. ఎన్నిసార్లు మనకు జ్వరాలు రాలేదు, ఎన్నిసార్లు మన శరీరంలో బలహీనతలు రాలేదు, ఎన్నిసార్లు మనకు దెబ్బలు తగలలేదు. ఆ సమయంలో ఎక్కడన్నా తగలని చోట తగిలి నువ్వు చచ్చిపోతే ఏమైపోయేదానివి? భూమి మీద నీ పేరు మూయబడేది, నీ పేరు తుడిచిపెట్టబడేది. ఈరోజు వరకు కూడా నీకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి దేవుడు ఇంత కృపగలిగిన జీవితం ఇచ్చాడంటే నీవు ఇర్మియా కంటే భక్తురాలువా? యెషయా కంటేనా? మోషే కంటేనా? చెప్పు. వాళ్ళందరూ కూడా దేవుని పాదాలు పట్టుకొని ఎంతగానో మొరపెట్టారే. ప్రభు అయిన యేసు క్రీస్తు కంటే మనం గొప్పలమా? ఆయన ఈ రోజు వరకు కూడా తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడంట. మరి మీరేం ప్రార్థన చేస్తున్నారో, మీ ప్రార్థన ఏమై ఉన్నదో? లోకములో నుంచి మిమ్మల్ని వేరు చేశాడు, లోక పాశల నుంచి మిమ్మల్ని వేరు చేశాడు. లోకములోనిది ఏది మనకు అక్కర్లేదంటున్నాడు దేవుడు. చూద్దామండి, మా యోహాను రాసిన పత్రికలలో ఉంటాయి ఆ మాటలు. 2వ అధ్యాయము 15వ వచనం చదవండి మా. చాలండి మా. ఆ 3 వచనాలలో పరిశుద్ధ గ్రంథంలో ఉండే ప్రతి ఒక్క పరిశుద్ధుడు కనపడుతున్నాడు మనకు. ఈ రోజు వరకు పరిశుద్ధుల ప్రార్థన బట్టి మనము ఇంత దీవెనకరంగా మారామంటే నిజంగా లోకంలో ఉండేది ఏదైనా మనకు శాశ్వతమైనదా? అది ఏదైనా కావచ్చు. వివాహం కావచ్చు, ప్రేమ కావచ్చు, వస్తువులు కావచ్చు, బంగారం కావచ్చు, చీరలు కావచ్చు, ఇల్లు కావచ్చు, బిడ్డలు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా సరే శాశ్వతమైన వారు కాదు కాదు కాదు. మనకు శాశ్వతమైనది దేవుని ఒక వాక్యమే. అందుకని ఇక్కడ చివరి వచనంలో ఏమన్నాడో చూడండి, 17. లోకమును దాని ఆశ గతించిపోవచ్చు, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. మరి దేవుని చిత్తం జరిగించిన ఇర్మియా గారు ఈ రోజు వరకు కూడా మనం ధ్యానించుకోవటానికి ఒక పరిశుద్ధుడిగా మన మధ్య నిలబడ్డాడు. మోషే గారు ఈ రోజు వరకు కూడా ఆయన ప్రజల పక్షాన నిలబడిన మోషే గారిని ఈ రోజు వరకు కూడా సకల కోటి మరి పరిశుద్ధులు, మరి చాలామంది సేవకులు, ప్రపంచంలో ఉన్న ప్రతి సేవకుడు మోషే గురించి చెప్పని వారంటూ లేరు. ఎందుకంటే వాళ్ళు దేవునితో కలిగి ఉన్న సహవాసం. మనం కూడా దేవునితో సహవాసం కలిగి ఉంటే లోకంలోనిది ఏది మనకు అక్కర్లేదు. మనం లోకంలో ఉండి దేవుని ప్రేమిస్తున్నామంటే అది అబద్ధము అబద్ధము అబద్ధము. నీవు లోకములో ఉండి దేవుని ప్రేమిస్తున్నానని ఎప్పుడు చెప్పొద్దు. దేవునితో ఉండి, దేవునిలో ఉండి లోకములో ఉంటాను కదా, ఉంటున్నానని చెప్తే అది బాగుంటుంది. లోకము నీ హృదయంలో పెట్టుకొని లోకానుసారంగా నీ జీవిస్తూ, లోకాన్ని ప్రేమిస్తూ, లోకంలో ఉన్న వాటినన్నిటిని నీ హృదయంలో దాచిపెట్టుకొని దేవునిని ప్రేమిస్తున్నానంటే అది అబద్ధము అని దేవుని ఒక వాక్యం చెప్తుంది. కాబట్టి మనము దేవుని ఒక చిత్తము, దేవుని ఒక ఇష్ట ప్రకారంగా జీవించిన వారమైతే ఈ లోకము మనకు శాశ్వతమైనది కాదు. కాబట్టి లోకంలో ఉండే ప్రతి ఒక్కటి మనము చూడాలి, వాటిని అనుభవించడానికి దేవుని ఒక చిత్త ప్రకారంగా అనుభవించకూడదు. ఎందుకంటే లోకములో ఏమేమి ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. మరి ప్రేమ, గర్వము, అహంకారము, అహంభావము, కోపము, ద్వేషము, అసూయ, ఇవన్నీ లోకంలో ఉండే మనుషులలో చూస్తున్నాము, మనలో కూడా ఉంటున్నాయి. అవన్నీ వద్దు అని దేవుడు చెప్తున్నాడు. దేవుని ఒక మహాకృపను బట్టి ఈ ఒక వాక్యము మన వినికిడిలో పరిశుద్ధాత్మ దేవుడు ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్.